కానీ పరిశుద్ధాత్మ దేవుని వశులము, ఆయన దాసులము, ఆయనకు మనం లోబడాలి. వాక్య పరిచర్య ప్రారంభమైన తర్వాత ఇట్స్ ఎ డెడ్లీ సీరియస్ అఫైర్, సీరియస్ మ్యాటర్, వెరీ సీరియస్ యాక్టివిటీ. దిస్ యాక్టివిటీ we call ministry of the word, ministering the word to his people, God's people. This has got eternal value and eternal relevance and importance. శాశ్వత కాల ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రభావము, ఫలితాలు ఉండేటటువంటి అద్భుతమైన కార్యక్రమము దైవవాక్య ధ్యానము, దైవవాక్య పరిచర్య. కాబట్టి మనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా, విధేయత కలిగి, సిద్ధపడిన మనస్సుతో మనం ఉండాలి. వినటానికి సిద్ధపడాలి. వాక్యం వినటానికి విసుక్కుంటే ఇంకా పరలోకానికి ఏం వెళ్తామండి? చాలామంది ఎన్నో సంవత్సరాలకు, నేను MIG 877లో ఉన్నప్పటి నుంచి, అంటే ఇట్ ఈస్ 35 years బ్యాక్, అప్పటి నుంచి ఇంటి వెనుక ఒక షెడ్, చిన్న షెడ్లో, గుడిసెలో ఆరాధన చేసుకునేవాళ్ళం. అప్పట్లో కడబూర మ్యాగజైన్ నడిపించేవాళ్ళం. ఇంటి ప్రక్కనే ఉన్నవాళ్ళు క్రైస్తవులు, విశ్వాసులు. వాళ్ళు నన్ను కనపడితే చాలా గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, తమ్ముడు అంటారు. చాలా బాగా ఉంటారు, చాలా బాగా ప్రేమగా ఉంటారు. మండే, ట్యూస్డే, వెనస్డే ఎప్పుడు మన ఇంటికి వచ్చి మాట్లాడతారు. కానీ ఆదివారం మాత్రం హైదరాబాద్కి వెళ్తారు. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్, లేకపోతే సెకండ్ బ్యాడ్ వెస్లీ చర్చ్, అలాగే వెళ్తాను. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఇక్కడే చర్చ్ ఉంది కదా రండి ఒక్కనాటికి ఎవరిని నా లైఫ్లోనే అడిగి ఎరగను. మా చర్చికి రండి అని అడగను. అది వాడుకుండాలి. ఇదేమైనా బిజినెసా, హోటల్ పెట్టానా, వ్యాపారమా, ఏదైనా బిర్యానీ సెంటరా, ఇక్కడ రండి, వాళ్ళకి అవసరమైతే రావాలి, లేకపోతే నేను పిలవను. ఒక్కడైనా ప్రేయర్ చేసుకుంటా, వచ్చిన ముగ్గురే చాలు అనేది నా ధోరణి ఫర్ ఆల్ దీస్ 41 years ఆఫ్ మినిస్ట్రీ. వచ్చి పలకరించి వెళ్తాను. వాళ్ళకి ఏం కావాలో నేను చేస్తాను. వాళ్ళ పరిచయం, వాళ్ళకి ఏం కావాలో ఆ సేవ చేస్తాను. అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే జవాబులు చెప్తాను. జబ్బులు ఉంటే నూనె రాసి ప్రార్థన చేస్తాను. అన్ని పరిచర్యలు నాతో చేయించుకుంటాను. ఆదివారం మాత్రం రారు. నేను అడగను. నా సంఘస్థులు కొంతమంది అడిగారట, ఏంటంటే ఇక్కడే అన్నయ్య ఇల్లు దాటేసుకొని, చర్చి దాటేసుకొని హైదరాబాద్కి వెళ్తాడేంటి? ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా, మీ ఇంటి ముందే, ఇంటి పక్కనే చర్చ్. మళ్ళీ ఆయన మీకు ఇష్టం లేదని కాదు, అన్ని సేవలు చేయించుకుంటారు, ఇంటికి పిలిచి ప్రార్థనలు చేయించుకుంటారు. జబ్బులు వస్తే ఈయనే కావాలి, ఎందుకు అక్కడికి వెళ్తారంటే, ఆయనే ప్రసంగికుడు అండి బాబు, అదే సంఘం అండి బాబు. మేము హైదరాబాద్ చర్చికి వెళ్ళి, సికింద్రాబాద్ చర్చికి వెళ్ళి, మేము మా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆయన ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాడు, ఆరంభ ప్రార్థన. ఆయన పాటలు పాడి, ఆరాధన నడిపించి, ప్రభు బల్ల ఇచ్చి, మళ్ళీ సెకండ్ మెసేజ్ ఇచ్చి, మేము హైదరాబాద్కు పోయి మన మెథడిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, ఇంకో చర్చ్, వెస్లీ చర్చ్ వెళ్ళి మళ్ళీ గంట ప్రయాణం, వెళ్ళడం గంట ప్రయాణం, అక్కడ గంట 2 గంటల ఆరాధన, మళ్ళీ గంటన్నర ప్రయాణం. వచ్చేటప్పటికి ఇంకా ఆయన ప్రసంగం చేస్తూ ఉంటాడు. ఆ కూర్చున్నోళ్ళు ఎలా కూర్చుంటున్నారో, ఆయన చెప్పారు, ఆయన ఎలా చెప్తున్నాడు, ఎలా వింటున్నారో మాకు అగోచరం అండి. మొత్తం 5-6 గంటలండి బాబు. పొద్దున మేము బయలుదేరినప్పుడు ఆయన ప్రార్థన మొదలు పెడితే సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా ప్రసంగం నడుస్తూ ఉంటుంది. అంతసేపు బోధ. దానికి భయపడే మేము రావట్లేదండి అని చాలామంది అన్నారు. అప్పటి నుంచి 877 నుంచి ఇప్పటి వరకు కాస్త ఇన్ టైం మొదలుపెట్టి టైంకు ముగిస్తే, అగాపే చర్చిలో ఒకటే మైనస్ పాయింట్ అండి. ఇదొకటే మైనస్ పాయింట్. అన్నీ బాగుంటాయి. ఎక్సలెంట్ మెసేజ్, ఎక్సలెంట్ లవ్ అండ్ ప్రాక్టికల్గా అటెండ్ కావటం అన్ని నీడ్స్కి చాలా బాగుంటుంది. కానీ
ఈ టైమింగ్ ఒకటి చాలా బాధాకరం. పొద్దున్న 10కి మొదలు పెడితే 4-5 గంటలు అని చెప్తానే ఉంటాడు. ఆయన ఒక టాక్ వచ్చేసింది. వేరే చర్చ్ అయితే నీట్గా టైంకి రావచ్చు, క్లుప్తంగా చక్కగా నీట్గా 10 to 11, 10 to 11, 11:30. అది అసలు చర్చ్. అది ఇలాగా అన్నయ్య మనం కూడా కొంచెం టైం పాటిస్తే చాలామంది మన చర్చ్కి వస్తారు, చర్చ్ గ్రో అవుతుంది, మంచి వైట్ కాలర్ పీపుల్ వస్తారు. ఎక్కువసేపు వాక్యం చెప్తేనట అందరూ 3 జనాలు పామరులు చదువు లేని వాళ్ళు వస్తారట. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్లు, వైట్ కాలర్ పీపుల్ రావాలంటే టైం మెయింటైన్ చేయాలంట. ఎంత దారుణం అంటే నేనన్నాను, టైమింగ్ పాటిస్తే ఇట్లాంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి వీళ్ళు రాకుండా ఉండడం కొరకేనని నేను దీర్ఘ ప్రసంగాలు చేస్తానని చెప్పాను. ఇంతసేపు వాక్యం వినాలని విసుక్కునేవాడు నా సంఘంలో వద్దు. దేవుడు మాట్లాడుతుంటే వినడానికి విసుక్కునేవాడు పరలోకానికి ఏమొస్తాడు అంటే మరీ అన్ని గంటలు అంటే, ఒరే నేను లోకము పరలోకము రెండు తెలిసినోడిని మాట్లాడుతున్నాను, నా దగ్గర ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. 3 గంటలు సినిమా ఎలా చూస్తున్నారా అది చెప్పు నాకు, సిగ్గు లేదు? ఇంతసేపు ఆ వాక్యం అంటావు నువ్వు? 3 గంటలు సినిమాలు చూస్తారు లోకస్తులు, మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళటానికి వాళ్ళ అభిమాన హీరో సినిమా అయితే 1-2 గంటల ముందే పోయి క్యూలో ఉంటాడు. 5-6 గంటలు తొక్కిసలాట. నాకు తెలుసు మార్నింగ్ షో రిలీజ్ అవుతుందని అభిమాన హీరో అని రాత్రి పోయి అక్కడ పడుకుంటారు క్యూలో. కళ్ళతో పాపం చేయటానికి, వ్యర్థమైన సంగతులు చూడడానికి లోకస్తులకేమో అంత ఆసక్తి ఉంటుంది. యేసు రక్తము చేత, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులకు, భక్తులకు మరి ఇంకెంత ఉండాలా? 3 గంటలు ఆడు సినిమా చూస్తాడు, విసుక్కోడు, అదేదో ధన్యత. ఫస్ట్ షో చూసేసి ఓపెనింగ్ రిలీజ్ అప్పుడే నా అభిమాన హీరో సినిమా చూసి వచ్చింది వాడికి నిత్యత్వంలో ఏమైనా బహుమానమా, ఏమన్నా ప్రయోజకుడా, ఏమన్నా ఏ రకమైన లాభం, డబ్బులు వచ్చినాయా? పోనీ ఏం లేదే. కాబట్టి లోకస్తులు సినిమాకి ఇచ్చినంత విలువ కనీసం ఇక్కడ దేవుని వాక్యానికి ఇవ్వని క్రైస్తవులు నా సంఘంలో వద్దు. అట్లాంటి పనికి మాలిన వాళ్ళు నా సంఘానికి రాకుండా ఉండటం కొరకు ఇంకా ప్రసంగం పొడుగు చేస్తానని చెప్పాను. I don't want such useless fellows in my church. I am deliberately using this word. You think you are a white collar fellow and you are highly dignified, qualified fellow, respectable fellow. నీ వైట్ కాలరు, నీ రెడ్ కాలరు పరలోకంలో పోయినాక తెలుస్తుంది. అక్కడ అంటాడు దేవుడు, నా వాక్యమును ఘనపరచని నీకు నేను పరలోకంలో స్థానం ఎందుకు ఇవ్వాలి అంటాడు. నీ జవాబేంటి అంటే, మాకు చాలా పనులు. ఏంట్రా పనులు? నాకంటే ముఖ్యమా? నా వాక్యము కంటే ముఖ్యమా? వాక్యం దొరకక బాధపడే వాళ్ళు ఏమో దొరకక బాధపడుతుంటే, దొరికిన వాళ్ళు ఇంత పొడుగా అంట. అసలు వాడికి మారు మనసు ఉందా? లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడా? వాళ్ళు యేసురత్నం ప్రవహిస్తుందా, ఇంకేదన్నా ప్రవహిస్తుందా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక్కోసారి రాత్రి తొందరగా ముగించాలండి, ఎందుకంటే మాకు ఆటోలు, బస్సులు, విసులు దొరకవు. 9 కల్లా ముగించాలి, 8:30కి ముగించాలి. అప్పుడు అందరూ కన్వీనియన్స్ ఈజీగా, వాళ్ళకి పబ్లిక్ కన్వీనియన్స్ దొరుకుతుంది అని చెప్పేవాళ్ళు. నేను ఒప్పుకోను. నేను ఇక్కడ బైబిల్ కాలేజీల్లో తయారైన కాదు, బాప్టిస్మం ఇచ్చి యోహానులాగా అడవిలో యేసయ్య పాదాల దగ్గర తయారైన పిండం ఇది. అసలు వీళ్ళ లాంగ్వేజ్ నాకు అసలు అర్థం కాదు. ఐ కాంట్ సింపథైజ్ విత్ దోస్ ఫీలింగ్స్.
8:30కి 9కి కూటం ముగించకపోతే ఆటోలు దొరకవు, రిక్షాలు దొరకవు అంటున్నాడు. మరి 12 గంటలకు 12:30కు సెకండ్ షో చూసేసి ఎలాగ వెళుతున్నారు జనాలు? 8:30 9 దాటితే అసలు బస్సులు ఉండవురా, సెకండ్ షో అసలు మానేసాను అంటాడు ఎవడైనా? అన్నాడు కదా. లోకస్తులు అర్ధరాత్రి దాకా సినిమా చూస్తారు, మనం మాత్రం 8 o'clock మీటింగ్ ముగించాలి. లోకస్తులు 3-4 గంటలు సినిమా హాల్లో ఉంటారు, మనకు మాత్రం 1:30కు ఆరాధన అయిపోవాలి. సిగ్గు శరం లేదు అసలు. క్రైస్తవులు మీరు పైకి పోయినా తెలుస్తుంది మీ సంగతి. పరిశుద్ధాత్మదేవుడు గద్దించాడు మిమ్మల్ని, మారు మనసు పొందండి. ఈ గంటన్నర కూటాలు అలవాటు చేసిన ప్రసంగికులు మారు మనసు పొందండి. అదే పెద్ద సంఘం అనుకొని పోయిన మీరు విశ్వాసులు మారు మనసు పొందండి. అందరూ అగాపే చర్చి లైన్లోకి రండి చచ్చినట్టు, లేకపోతే మహాశ్రమల కాలంలో పొట్టులాగా కొట్టుకుపోతారు. ఎస్, యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.